పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవ్వాల్టితో ముగియనున్నాయి. నేటితో సమావేశాలు 21 రోజులకు చేరుకున్నాయి. రాజ్యసభలో ఆర్టికల్ 130 రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. నిన్న విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభలో బిల్లులను ప్రవేశపెట్టారు అమిత్ షా. రాష్ట్రంలోని మంత్రైనా దేశ ప్రధాని అయినా తీవ్ర నేరారోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను తీసుకొచ్చింది. 5 ఏళ్లకు పైగా శిక్ష పడే నేరారోపణతో వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే 31వ రోజు పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి ఉంటుందని బిల్లులో తెలిపింది. రాజీనామాకు నిరాకరించిన 31వ రోజు ఆటోమేటిక్గా పదవి కోల్పోయేలా ప్రతిపాదనలు చేసింది. కేంద్రం సిద్ధం చేసిన 3 బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 75, ఆర్టికల్ 164లో మార్పుల కోసం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ కి కూడా ఈ నిబంధన వర్తించేలా గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ బిల్లు 2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు 2025ను అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లులపై లోక్సభలో ప్రతిపక్ష నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను చించి అమిత్ షా పైకి విసిరారు. ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకువస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాత్రం మద్దతిచ్చారు. ప్రతిపక్షాల వాదనలను తప్పుపట్టారు.